Good morning, friends. Now we are going to discuss about a myocardial infarction. Myocardial infarction. Myocardial infarction అంటే ఏంటిదంటే if in coronary artery in coronary artery atherosclerotic plaque ఏదైతే ఉంటుందో atherosclerotic plaque ఏదైతే ఉంటుందో which is obstructing the coronary artery leading to myocardial ischemia if it undergoes rupture. Okay, rupture of atherosclerotic plaque in the coronary artery leading to acute thrombus which occludes the complete, okay, which completely all complete occlusion of coronary artery, complete occlusion of the coronary artery leading to irreversible cell injury, most commonly necrosis, ఆ necrosis లో కూడా coagulative necrosis of myocardial cells, cardiac myocytes అనేది irreversible cell injury, most commonly necrosis అనేది జరుగుతుంది. This leads to మనకి cardiac biomarkers అనేటివి are elevated. Cardiac biomarkers such as CKMB and troponin. Cardiac biomarkers and troponin values అనేటివి పెరిగిపోతుంది. This acts as diagnostic value. Okay, and associated with the pain even at rest. So what is meant by myocardial infarction? Myocardial infarction అనేసరికి atherosclerotic plaque rupture in the coronary artery leading to acute thrombus and complete occlusion of the coronary artery leading to irreversible cell injury, necrosis of the myocardial cell and cardiac biomarkers elevation and pain even at rest. ఓకే, ఇక్కడ ఈసీజీ చేంజెస్ ఏమేమి ఉంటాయంటే ఇక్కడ ఎస్టీ ఎలివేషన్ ఉండొచ్చు, ఇక్కడ బేస్డ్ ఆన్ ఈసీజీ మనకి 2 టైప్స్ ఉంటాయి. ఎస్టీ సెగ్మెంట్ బట్టి ఇప్పుడు ఎస్టీఈఎంఐ అండ్ ఎన్ఎస్టీఈఎంఐ అంటే ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్, నో ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అంటే ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్, నాన్ ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్. ఇక్కడ ఏమవుతుందంటే ఎస్టీ ఎలివేషన్ ఉంటుంది ప్లస్ ప్యాథలాజికల్ క్యూ వేవ్స్ ఇట్లనైనా చెప్పొచ్చు. ఎస్టీ ఎలివేషన్ విత్ రెసిప్రోకల్ ఎస్టీ డిప్రెషన్ ఇన్ ఆపోజిట్ లీడ్స్. ఎస్టీ ఎలివేషన్ విత్ reciprocal ST depression in the opposite leads or ST elevation with pathological Q waves అనేది ఇది దేంట్లో ఉంటుంది. నెక్స్ట్ నాన్ ఎస్టీ ఎలివేషన్ ఏమై ఏంటిదంటే ఇక్కడ ఎస్టీ డిప్రెషన్ ఉంటుంది, ఎస్టీ డిప్రెషన్ విత్ టీ వేవ్ ఇన్వర్షన్, ఇది ఎస్టీఎంఐ, ఇది ఎన్ఎస్టీఎంఐ. ఇవి రెండు దేంట్లో కనబడుతుంది. ఎస్టీఎంఐ దేంట్లో ఉంటుందంటే ఇఫ్ ట్రాన్స్మ్యూరల్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్. ట్రాన్స్మ్యూరల్ అంటే ఫుల్ థిక్నెస్ మయోకార్డియం హ్యాస్ అండర్గాన్ ఇన్ఫార్క్షన్ లీడింగ్ టు ఎస్టీఈఎంఐ. ఇక్కడ ఓన్లీ సబెండోకార్డియం ఈస్ ఇన్వాల్వ్, సబెండోకార్డియల్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్. సబెండోకార్డియం అంటే ఫ్రమ్ ద ఇన్నర్ సైడ్ ఆఫ్ ద హార్ట్, అంటే కార్డియక్ ఛాంబర్స్ నుంచి మనం బయటకు వచ్చేటప్పుడు 1/3 to half ఆఫ్ ద సబెండోకార్డియం ఈస్ ఇన్వాల్వ్డ్. ఇక్కడ ట్రాన్స్మ్యూరల్ అంటే ఫుల్ థిక్నెస్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్. ఇక్కడ 1/3 to half పార్ట్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్ సబెండోకార్డియల్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ దిస్ ఇస్ ఎస్టీఈఎంఐ, దిస్ ఇస్ ఎన్ఎస్టీఈఎంఐ. ఓకే, కార్డియాక్ బయోమార్కర్స్ అనేది ఎలివేట్, పెయిన్ ఈవెన్ ఎట్ రెస్ట్. ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అనేది ట్రాన్స్మ్యూరల్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ వల్ల వస్తుంది. ఇక్కడ ఎస్టీ ఎలివేషన్ ప్లస్ ప్యాథలాజికల్ క్యూ వేవ్స్ అండ్ రెసిప్రోకల్ ఎస్టీ డిప్రెషన్ ఇన్ ద ఆపోజిట్ లీడ్స్. అదే ఎన్ఎస్టీఈఎంఐ వచ్చేసరికి ఎస్టీ డిప్రెషన్ విత్ టీ వేవ్ ఇన్వర్షన్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఫుల్ థిక్నెస్ అంటే ఏంటిదంటే ఇఫ్ దిస్ ఇస్ ద హార్ట్ ఛాంబర్స్, ఇది హార్ట్ ఛాంబర్స్, దిస్ ఇస్ లెఫ్ట్ వెంట్రికల్, దిస్ ఇస్ రైట్ వెంట్రికల్ అంటే ఫుల్ థిక్నెస్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అదే ఇప్పుడు ఎన్ఎస్టీఈఎంఐ వచ్చేసరికి లోపటి నుంచి కొంచెమే 1/3 or half part, 1/3 or half of the subendocardium is involved. This is subendocardial myocardial infarction, ST depression with T wave inversion అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అనేది మోస్ట్ కామన్లీ ఇట్ ఈస్ డ్యూ టు అథెరోస్క్లిరోసిస్ కదా.
అథెరోస్క్లెరోసిస్ రప్చర్ కదా, రప్చర్ ఆఫ్ అథెరోస్క్లెరోసిస్. అథెరోస్క్లెరోసిస్ దానికి మోస్ట్ కామన్ కాజెస్ ఏంటి? ఏ కాపీ క్యాట్ విల్లిస్. అథెరోస్క్లెరోసిస్ అయ్యే లొకేషన్స్ ఇవి. ఏ అంటే అబ్డామినల్ అయోటా, బిలో ద రీనల్ ఆర్టరీ, నెక్స్ట్ కొరోనరీ ఆర్టరీ. కొరోనరీ ఆర్టరీ అథెరోస్క్లెరోసిస్, కొరోనరీ ఆర్టరీ అథెరోస్క్లెరోసిస్ లీడ్ టు మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్. కొరోనరీ ఆర్టరీలో ఫస్ట్ మోస్ట్ కామన్ ఏంటిదంటే ఎల్ఏడి, లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ ఈస్ మోస్ట్ కామన్ దెన్ రైట్ కరోనరీ ఆర్టరీ ఈస్ మోర్ కామన్ దెన్ లెఫ్ట్ సర్కంఫ్లెక్స్ ఆర్టరీ. ఓకే, ఈ సీక్వెన్స్ లో మనకి కరోనరీ ఆర్టరీ అనేది అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ రప్చర్ అనేది జరుగుతాయి. సో LAD is more common than RCA is more common than LCX. Okay, LAD, it is 40 to 50% in 40 to 50% of the cases. Left anterior descending artery is most commonly involved in atherosclerotic rupture. 30 to 40% RCA and 15 to 20% in LCX. ఇక్కడ anterior wall and septum is involved. ఇక్కడ వచ్చేసరికి inferior wall and right ventricle. ఇక్కడ వచ్చేసరికి lateral part of left ventricle and lateral part of the left ventricular wall is involved. LAD చూడాలంటే V1 to V4 లీడ్స్ చూసుకోవాలి. ఇన్ఫీరియర్ వాల్ ఆర్బి చూడాలంటే 2, 3 అండ్ AVF చూడాలి. అండ్ LCX చూడాలంటే వీ హ్యావ్ టు సీ 1 AVL and V5 to V6. Okay, 1 AVL and V5 to V6. So we can observe LCX on the ECG, RCA and LAD on the ECG. Okay, so this is about coronary artery involvement in the MI. Now coming to what are the symptoms, clinical features. Clinical features ఏంటిదంటే nausea, vomiting and increase sweating associated with pain. ఈ పెయిన్ ఎట్లుంటుందంటే retrosternal pain and radiation. ఓకే, retrosternal pain ఇది ఎట్లుంటుందంటే crushing type or severe retrosternal pain. and radiation ఎక్కడికి రేడియేట్ అవుతుంది? రేడియేట్స్ టు ద లెఫ్ట్ ఆర్మ్ అండ్ జా అండ్ నాట్ రిలీవ్డ్ బై రెస్ట్. ఈ పెయిన్ ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ నాట్ రిలీవ్డ్ బై రెస్ట్ అండ్ నాట్ రిలీవ్డ్ బై నైట్రోగ్లిజరిన్. నార్మల్గా నైట్రోగ్లిజరిన్ వల్ల స్టేబుల్ అన్స్టేబుల్ అనేది తక్కువైపోతుంది. కాల్షియం బ్లాకర్స్, బీటా బ్లాకర్స్ వల్ల వాసోస్పాస్టిక్ తక్కువైతుంది. బట్ ఇక్కడ రెస్ట్ వల్ల కానీ నైట్రోగ్లిజరిన్ వల్ల కానీ దిస్ పెయిన్ విల్ నాట్ డిక్రీస్. అండ్ నాసియా, వామిటింగ్, ఇంక్రీజ్ స్వెట్టింగ్, పెయిన్ ఈస్ రెట్రోస్టర్నల్, క్రషింగ్ టైప్ అండ్ సివియర్ టైప్, radiate towards the left arm and jaw, may also go to the right arm and jaw, and also causes dyspnea and fatigue. Okay, MI course ఏముంటుంది? MI follows a timeline. Okay, MI follows a timeline. ఏంటిది? ఫస్ట్ మైక్రోస్కోపిక్ చేంజెస్ ఉంటుంది. మైక్రోస్కోపిక్ చేంజెస్ తర్వాత గ్రాస్ చేంజెస్ ఉంటుంది. గ్రాస్ చేంజెస్ తర్వాత ల్యాబ్ ఫైండింగ్స్ ఉంటాయి. ల్యాబ్ ఫైండింగ్స్ తర్వాత ECG ఫైండింగ్స్ కూడా ఉంటాయి. ఓకే, మైక్రోస్కోపిక్ చేంజెస్ అనేది 0 to 4 hours, 4 to 24 hours, 1 to 3 days, 3 days to 7 days, 7 days to 14 days, ఇదంతా 7 days to 2 weeks లో వచ్చేస్తాయి. నెక్స్ట్ 2 weeks to months. ఓకే, సో దీస్ ఆర్ ద చేంజెస్ అసోసియేటెడ్ విత్ MI. నో కమింగ్ టు మైక్రోస్కోపిక్ చేంజెస్. మైక్రోస్కోపిక్ చేంజెస్ వచ్చేసరికి ఫస్ట్ MIలో 0 to 4 hours ఓన్లీ మైక్రోస్కోపిక్ చేంజెస్ చూస్తాం. ఓన్లీ మైక్రోస్కోపిక్ చేంజెస్ అంటే మినిమల్ చేంజ్ దట్ ఆర్ వేవీ ఫైబర్స్. ఓకే, వేవీ ఫైబర్స్ సీన్ ఆన్ 0 to 4 hours, ఇది మాత్రమే కనబడుతుంది. అండ్ దేర్ ఇస్ నో విజిబుల్ చేంజ్. గ్రాస్ చేంజెస్ అయితే ఉండవు. గ్రాస్ ఆర్ దేర్ ఇస్ నో విజిబుల్ చేంజెస్. దేర్ ఆర్ నో విజిబుల్ చేంజెస్. నార్మల్ మయోకార్డియం అంటే నార్మల్ మయోకార్డియం, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దేర్ ఈస్ నో విజిబుల్ చేంజెస్, నార్మల్ మయోకార్డియం. బట్ మైక్రోస్కోపిక్గా చూస్తే దేర్ ఈస్ మినిమల్ చేంజ్, దట్ ఈస్ వేవీ ఫైబర్స్ అనేటివి కనబడతాయి. ఓకే, దిస్ ఈస్ అబౌట్ 0 to 24 hours. 0 to 24 hours ఫస్ట్ 4 hours యాక్షన్ ఇది. నౌ కమింగ్ టు 4 to 24 hours. 4 to 24 hours ఫస్ట్ వన్ ఎర్లీ కోఆగులేటివ్ నెక్రోసిస్. 4 to 24 hours ఎర్లీ కోఆగులేటివ్ నెక్రోసిస్ అనేది జరుగుతుంది. ఎర్లీ కోఆగులేటివ్ నెక్రోసిస్ అంటే ఏంటిది? ఇక్కడ
cell content is released. Cell content is released out of the myocardial cell. Cell content is released out of the myocardial cell into the blood. Okay, into the myocardial cell. దీనివల్ల ఏమవుతుంది? ఇంక్రీస్ ట్రోపోనిన్ 1. ఇంక్రీస్ ట్రోపోనిన్ 1 ఫ్రమ్ 4 అవర్స్కి స్టార్ట్ అవుతుంది, 24 అవర్స్కి పీక్ అవర్స్ అవుతుంది. దాని తర్వాత ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఎడిమా అండ్ హిమరేజ్. దాని తర్వాత ఇట్ లీడ్స్ టు మయోసైట్ హైపర్ ఎసినోఫీలియా. మయోసైట్ హైపర్ ఎసినోఫీలియా. మయోసైట్స్ అనేది రెడ్ కలర్లో కనబడుతుంది. పిక్నోటిక్ న్యూక్లియై అండ్ shrunken nuclei. పిక్నాటిక్ న్యూక్లియై అంటే shrunken nuclei. మయోసైట్ హైపర్ ఎసినోఫిలిక్ అంటే రెడ్ కలర్లో కనబడుతుంది. ఎడిమా అండ్ హిమరేజ్ అండ్ సెల్ కంటెంట్ ఈస్ రిలీజ్డ్ ఇన్ టు ద బ్లడ్. సో మనకి ఇక్కడ ట్రోపోనిన్ వాల్యూస్ అనేది పెరుగుతాయి. ఫస్ట్ ఎక్కువ అయ్యేది ట్రోపోనిన్ వాల్యూస్. 4 అవర్స్లో స్టార్ట్ అవుతుంది, 24 అవర్స్లో పీక్ అవుతుంది. ఓకే, నౌ కమింగ్ టు సెకండ్ వన్, రీపర్ఫ్యూజన్ ఇంజురీ. రీపర్ఫ్యూజన్ ఇంజురీ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఎర్లీ కోఆగులేటివ్ నెక్రోసిస్ ఫాలోడ్ బై రీపర్ఫ్యూజన్ ఇంజురీ. రీపర్ఫ్యూజన్ ఇంజురీ అంటే ఫ్రీ రాడికల్ ఇంజురీ, కాల్షియం ఇన్ఫ్లక్స్. దీనివల్ల ఏమవుతుంది? హైపర్ కాంట్రాక్షన్. ఓకే, హైపర్ కాంట్రాక్షన్ ఆఫ్ మయోఫైబ్రిల్స్. ఓకే, హైపర్ కాంట్రాక్షన్ ఆఫ్ మయోఫైబ్రిల్స్ అవడం వల్ల మనకి వి విల్ గెట్ డార్క్ ఎసినోఫిలిక్ స్ట్రైప్స్. డార్క్ రెడ్ కలర్ స్ట్రైప్స్ లెక్క కనబడుతుంది. అండ్ దీన్ని ఏమంటారంటే మాట్లింగ్ అంటారు. ఓకే, మాట్లింగ్. ఇక్కడ మొత్తం బ్లాక్ కలర్ డాట్స్ ఇట్లా కనబడతాయి. బ్లాక్ కలర్ డాట్స్ ఇట్లా ఉంటాయి. అండ్ దిస్ ఇస్ ఫుల్లీ ఫిల్డ్ విత్ రెడ్ కలర్. ఇది మొత్తం ఇట్లా రెడ్ కలర్ ఉంటుంది. దీని మీద విచ్ ఈస్ నాట్ వైట్, బ్లాక్ అనుకోండి. మొత్తం బ్లాక్ కలర్ డాట్స్ ఇట్లా కనబడతాయి. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ as మోట్లింగ్. ఇఫ్ మనం ఒకవేళ టెట్రాజోలియం స్టెయిన్ కనుక యూజ్ చేస్తే అది డార్క్ కనబడదు, పేల్గా కనబడుతుంది. ఓకే, అపియర్ పేల్ ఆన్ టెట్రాజోలియం స్టెయిన్, డార్క్ ఎసినోఫిలిక్ స్టెయిన్ డ్యూ టు హైపర్ కాంట్రాక్టైల్ మయోఫైబ్రిల్స్ డ్యూ టు రీపర్ఫ్యూజన్ ఇంజరీ. ఫ్రీ రాడికల్స్ అండ్ కాల్షియం ఇన్ఫ్లక్స్ వల్ల మనకి డార్క్ ఎసినోఫిలిక్ స్టెయిన్ లెక్క డార్క్ ఎసినోఫిలిక్ స్ట్రైప్స్ లైక్ లుకింగ్ ద మయోకార్డియల్ సెల్స్. నౌ కమింగ్ ఫర్ దీంట్లో ఏమవుతుందంటే ఇంక్రీస్ రిస్క్ ఫర్ వెంట్రిక్యులర్ అరిథమియా. దిస్ కాజెస్ ఇంక్రీస్ రిస్క్ ఆఫ్ వెంట్రిక్యులర్ అరిథమియా. వెంట్రిక్యులర్ అరిథమియా అంటే ఏంటిది? వీటాక్ ఆర్ వీఫిబ్, వెంట్రిక్యులర్ టాకికార్డియా ఆర్ వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్. సెకండ్ ఏంటిదంటే దీంట్లోనే హార్ట్ ఫెయిల్యూర్ అవ్వచ్చు అండ్ దీంట్లోనే కార్డియోజెనిక్ షాక్. సో దిస్ ఈస్ అబౌట్ చేంజెస్ ఇన్ ఫస్ట్ 24 అవర్స్. ఎంఐలో ఫస్ట్ 0 to 4 అవర్స్లో ఓన్లీ వేవీ ఫైబర్ సైజ్ ఉంటుంది. దేర్ ఇస్ నో విజిబుల్ ఇంజురీ, దేర్ ఇస్ నో విజిబుల్ గ్రాస్ ఫైండింగ్ అంటే నార్మల్ లుకింగ్ మయోకార్డియమే ఉంటుంది. 4 to 24 అవర్స్లో మనకి ఫస్ట్ టైం అయితే అంటే ఎర్లీ కోఆగులేటివ్ నెక్రోసిస్ అవుతుంది. 4 అవర్స్లో వీ విల్ గెట్ ట్రోపోనిన్ అండ్ 24 అవర్స్లో ట్రోపోనిన్ వాల్యూస్ అనేది పీక్ అవుతుంది. అండ్ ఇట్ విల్ బి సస్టైన్డ్ ఫర్ 7 to 14 days. ఓకే, నెక్స్ట్ ఫాలోడ్ బై ఎడిమా అండ్ హిమరేజ్ ఆఫ్ ద కార్డియాక్ మయోకార్డియం అండ్ ఫాలోడ్ బై హైపర్ ఎసినోఫిలిక్ మయోసైట్స్ అనేది మన 4 to 24 అవర్స్లోనే ఉంటుంది. ఓకే, ఇక్కడ పిక్నోసిస్ అనేది జరుగుతుంది, shrunkening ఆఫ్ ద న్యూక్లియై అండ్ రీపర్ఫ్యూజన్ ఇంజరీ కూడా జరుగుతుంది. దిస్ ఈస్ ద సెకండ్ థింగ్. ఇక్కడ ఫ్రీ రాడికల్స్ అండ్ కాల్షియం ఇన్ఫ్లక్స్ వల్ల హైపర్ కాంట్రాక్షన్ ఆఫ్ ద మయోఫైబ్రిల్స్ లీడింగ్ టు డార్క్ ఎసినోఫిలిక్ స్ట్రైప్స్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. డార్క్ ఎసినోఫిలిక్ స్ట్రైప్స్ ఆర్ సీన్ డ్యూరింగ్ ద రీపర్ఫ్యూజన్ ఇంజరీ ఇన్ 4 to 24 అవర్స్ అనేది క్వశ్చన్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as మోట్లింగ్. ఒకవేళ మనం టెట్రాజోలియం స్టెయిన్ తోటి చూస్తే ఇట్ విల్ అపియర్ యాజ్ పేల్ ఇన్ కలర్. నో దీంట్లో వాట్ ఆర్ ద రిస్క్స్ ఇన్ 4 to 24 అవర్స్? ఇంక్రీస్ రిస్క్ ఆఫ్ వెంట్రికులర్ టాకికార్డియా ఆర్ వీఫిబ్ అయ్యి డెత్ అవ్వచ్చు, సడన్ కార్డియాక్ డెత్ అవ్వచ్చు అండ్ హార్ట్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, కార్డియోజెనిక్ షాక్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్.